ఇది 34 సైజు. సో నాకు చాలా టైట్ అయిపోయింది అనమాట హ్యాండ్స్. సో నేనైతే ఈ డ్రెస్ రిటర్న్ అయితే ఇస్తున్నాను. నేను ఎక్కువ హైట్ ఉంటాను, నా హైట్ వచ్చేసి 5. సో ఇలా హై ఫ్రెండ్స్, సో ఈ రోజు వీడియో వచ్చేసి నేను మీషోలో ఒక డ్రెస్ అనేది నేను ఆర్డర్ చేశానండి. అదైతే ఈ రోజు వచ్చిందనమాట. ఇది వచ్చేసి దీని క్వాలిటీ ఎలా ఉంది, ఎంత కాస్ట్ పడింది, ఏంటి అనేది దీని రివ్యూ అనేది మీకు ఇస్తాను. సో నేను ఇప్పటి వరకు కూడా నేను ఈరోజు ఈవినింగ్ అయితే వచ్చిందనమాట 6 o'clockకి. సో ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇది చూడగానే నాకు ఫస్ట్ ఏమనిపించింది అనేది చెప్తాను. ప్యాకింగ్ అయితే అస్సలు బాగాలేదండి. సో ఎందుకు అనేది చూడండి, ఇక్కడ మనకి లోపల డ్రెస్ అనేది కూడా ఆటోమేటిక్గా డైరెక్ట్ కనిపించేస్తుంది అనమాట. అసలు దీనికి ఒక ప్యాకింగ్ టైప్ కవర్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ కవర్లోనే పెట్టేశారు. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. ఓపెన్ చేస్తున్నాను. ప్యాకింగ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. సో చూసారు కదా, ప్యాకింగ్ అయితే డైరెక్ట్ ఏంటంటే ఈ మెయిన్ కవర్తోనే డైరెక్ట్ పెట్టేశారు. మళ్ళీ దీనికి ఏంటంటే ఫోల్డింగ్ అనేది ఏం చేయలేదు అనమాట. సో చూద్దాం క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది. సో నాకైతే ఇది నేను ఈ మోడల్లో ఫస్ట్ టైం అయితే నేను ఆర్డర్ చేశానండి. ఇంతవరకు నేను ఎప్పుడు ఈ మోడల్లో అయితే ఆర్డర్ చేయలేదు. ఇది వచ్చేసి బాటమ్. సో చూడండి ఎలాస్టిక్ అనమాట. సో మనకి అయితే కంఫర్టబుల్గానే ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఎలాస్టిక్ ఉంది, బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్గానే ఉంది. ఎలాస్టిక్ అయితే ఏం లేదు, ఓన్లీ ఫ్రంట్ అయితే ఎలాస్టిక్ ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి క్లాత్ అయితే చాలా బాగుందండి, సాఫ్ట్గా ఉంది క్లాత్. సో మనకి ఇక్కడ చూసారు కదా, సేమ్ మనకి టాప్ అనేది ఈ మోడల్లో వస్తుంది అనమాట. సో టాప్ క్లాత్ ఇక్కడ మనకి బాటంలో అయితే ఇచ్చేసారు. ఇది దీని మోడల్ వచ్చేసి, సో ఇది నేను ఫస్ట్ టైం అయితే ఆర్డర్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు దీని టాప్ ఎలా ఉందో చూద్దాము. చూసారు కదా, సో చాలా లాంగ్ అయితే ఉంది టాప్ వచ్చేసి. అలాగే ఇది వచ్చేసి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు. సో చూడండి, ఇది వచ్చేసి నేను ఎక్సెస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది 34 సైజు. సో మీరు సైజ్ అనేది కరెక్ట్గా చూసి సెలెక్ట్ చేసుకోవాలి ఎప్పుడైనా మనం ఆన్లైన్లో తీసుకున్నప్పుడు. సో క్లాత్ అయితే చాలా బాగుందండి, సాఫ్ట్గా ఉంది క్లాత్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి థ్రెడ్ అనేది ఇచ్చేసారు కదా. ఇక్కడ మీకు నెక్ పార్ట్ ఎట్లా ఉందో చూపిస్తాను. సో మనకి ఏంటంటే ఇక్కడ నెక్ పార్ట్ కూడా మనకు కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం మనం ఇట్లా క్లాత్ అయితే మనకు వేశారనమాట. బక్రమ్ క్లాత్ అనేది వేశారు, కాకపోతే ఇక్కడ హెమ్మింగ్ అనేది చేయలేదు. సో నేనైతే హెమ్మింగ్ చేసుకుంటాను. సో ఇది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. నెక్ పార్ట్ అనేది చూసారు కదా, నెక్ పార్ట్ అనేది ఫినిషింగ్ చాలా బాగుంది. ఈ థ్రెడ్ ఫినిషింగ్ అయినా ఏదైనా కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. సో మనకి ఇక్కడ హ్యాంగింగ్ వచ్చేసి పింక్ కలర్ అయితే ఇచ్చేసారు, భలే ఉంది కదా. సో ఇదైతే స్కై బ్లూ అండి. ఇక్కడ మనకు వచ్చేసి గోల్డ్ కలర్ చిన్న డిజైన్ టైప్ అయితే ఇచ్చేసారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్కి ఇక్కడ 3/4 హ్యాండ్స్ వచ్చేసినాయి. ఇక్కడ మనకి చిన్న గోల్డ్ కలర్ లేస్ అనేది ఇచ్చారు. సో నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయినే ఉంటుంది. బ్యాక్ సైడ్ ప్లెయిన్ ఉండి రౌండ్ నెక్, చాలా పైకి అయితే ఉంది. కొంచెం డీప్ ఉంటే బెటర్ అని అనిపిస్తుంది నాకు, మరి చాలా పైకి ఉంది కదా. సో మనకి డ్రెస్ వేసుకుంటే ఇట్లా వస్తుంది అనమాట. సో ఇది చాలా పొడుగు ఉంది అనమాట ఈ డ్రెస్. ఇది వచ్చేసి సైడ్ కట్స్. సో ఎక్కడ డ్యామేజ్ కూడా మనకి ఎక్కడా లేదు. డ్రెస్ మొత్తం చాలా నీట్గా ఉంది, ఫినిషింగ్ అయితే చాలా బాగుంది అనమాట. సో మనకి ఇక్కడ లోపల కూడా చూసుకుంటే మనకి ఓవర్లాక్ కూడా చేశారు. కొన్ని డ్రెస్సెస్కి ఏంటంటే ఓవర్లాక్ అనేది ఉండదు అనమాట. సో ఓవర్లాక్ ఉండకపోవడం వల్ల ఏంటంటే థ్రెడ్స్ అనేవి ఇట్లా బయటికి వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనకి హ్యాండ్స్కి అలాగే సైడ్స్ మొత్తానికి కూడా ఓవర్లాక్ అయితే చేశారు.
నేను ఫస్ట్ టైం ఈ మోడల్ అనేది నేను ఆర్డర్ చేశాను అనమాట. నేను ఎక్కువ హైట్ ఉంటాను, నా హైట్ వచ్చేసి 5. సో ఇలాంటి మోడల్స్ వేసుకుంటే హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి సెట్ కాదు కదా అని చెప్పి నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. కానీ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. సో ఎలా ఉంటుందో ఏమో చూడాలి. సో చాలా బాగుందండి, వేసుకొని ట్రై చేస్తాను. ఫ్రంట్ సైడ్ అయితే ఎలాస్టిక్ ఇచ్చారు. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఎలాస్టిక్ ఇచ్చారనమాట. ఓన్లీ ఇక్కడ వరకే ఉంది ఎలాస్టిక్. బ్యాక్ సైడ్ మొత్తం ప్లెయినే ఇచ్చేసారండి, ఎలాస్టిక్ అనేది ఏమీ లేదు. నేను ఆల్రెడీ వేసుకొని చూసాను అనమాట. ఒకవేళ మనకి ఫ్రంట్ అయితే మనకి ఎలాస్టిక్ ఇచ్చారు, మరి బ్యాక్ ఇవ్వలేదు కదా. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి వేసుకునేటప్పుడు కూడా టైట్ అయితే కనుక పట్టదనమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. టోటల్గా బ్యాక్ సైడ్ కూడా వాళ్ళు ఎలాస్టిక్ ఇస్తే ఈజీగా కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కూడా పట్టిద్ది. కానీ ఇది ఏంటంటే ఎలాస్టిక్ ఓన్లీ ఫ్రంటే ఇచ్చారు, బ్యాక్ సైడ్ ఇవ్వలేదు. సో ఇది ఒకటి ప్రాబ్లం అనమాట, నాకైతే నచ్చలేదు. ఇక్కడ చూడండి, దీని సైజు వచ్చేసి XS, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా XS అనమాట. ఇది 34 సైజు. నేను ఏంటంటే 34 సైజు సెలెక్ట్ చేసుకున్నాను. కానీ నేను ఒక్కసారి ట్రయల్స్ వేసుకున్నాక మనకి ఇక్కడ ఈ హ్యాండ్స్ అనేది చాలా తక్కువ ఇచ్చారండి, క్లాత్ అయితే లోపల లేదనమాట. నాకేంటంటే హ్యాండ్స్ వేసుకున్నాక ఇక్కడ వరకు అయితే హ్యాండ్ వచ్చింది, అసలు ఇట్లా పైకి లేపడానికి కూడా కుదరట్లేదు. ఈ ప్లేస్ మొత్తం మనకి ఏంటంటే టైట్ అయిపోయింది, అంటే క్లాత్ ఎక్కువగా లేదు. సో మనకేంటంటే ఎవరైనా 32 ఉన్న వాళ్ళు 34 సైజ్ తీసుకుంటే కనుక అసలు నేను తీసుకోవద్దనే చెప్తానండి. ఎందుకంటే మనకి హ్యాండ్స్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది, చాలా టైట్ అయిపోయినాయి అనమాట హ్యాండ్స్. ఒకసారి మీకు చూపిస్తాను. నేను హ్యాండ్ అనేది వేసాను చూడండి, అసలు మనకి ఎంత ఫ్రీగా ఉండాలి కొంచెం కూడా ఫ్రీగా అయితే లేదు. చూడండి, జస్ట్ 1 ఇంచ్ కూడా ఉంది అంతే, అంతకు మించి లేదు. ఇంత టైట్గా ఉంటే ఏంటంటే మనకి ఇలా హ్యాండ్ పైకి లేపినప్పుడు కూడా మనకి మూవ్ అవ్వట్లేదు అనమాట. సో చాలా టైట్ అయితే అయిపోయింది. సో ఇది మెయిన్ రీజన్ అండి. ఇది నేను మిస్టేక్ ఏంటి, సైజులో ఏం ప్రాబ్లం ఉందనేది చెప్తానని చెప్పాను కదా, మెయిన్ మిస్టేక్ అదే అనమాట. మనకి ఏంటంటే హ్యాండ్స్ అసలు క్లాత్ ఎక్కువగా లేదు, ఇది 34 సైజు. సో నాకు చాలా టైట్ అయిపోయింది అనమాట హ్యాండ్స్. సో నేనైతే ఈ డ్రెస్ రిటర్న్ అయితే ఇస్తున్నాను. మిగిలినంతా ఓకే, క్వాలిటీ అంతా బాగుంది. బట్ ఏంటంటే హ్యాండ్స్ దగ్గర సైజ్ మాత్రం అస్సలు సెట్ అవ్వట్లేదు. ఒకవేళ షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుందాం అన్నా కూడా టైట్ అయిపోతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా టైట్ అవుతుంది. సో అందుకని చెప్పి నేను ఈ డ్రెస్ అయితే నేను రిటర్న్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఒకవేళ మీరు ఈ డ్రెస్ కొనుక్కోవాలి అనుకుంటే కనుక మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 32 అనుకోండి మీ సైజు, 34 తీసుకోకండి, 36 తీసుకోండి. ఎందుకంటే నాది 32 సైజు, నేను 34 తీసుకున్నాను. 34 తీసుకున్నా కూడా బాడీ ఓకే, బట్ హ్యాండ్స్ వచ్చేసి నాకు టైట్ అయిపోయాయి అనమాట. సో అందుకని చెప్పి నేను ఈ డ్రెస్ అనేది రిటర్న్ ఇస్తున్నాను. సో మిగిలింది ఓవరాల్ మొత్తం టోటల్ అయితే ఓకే అండి. టాప్లో వచ్చేసి హ్యాండ్స్ టైట్ అయినాయి, అలాగే బాటమ్ వచ్చేసి ఎలాస్టిక్, బ్యాక్ సైడ్ కూడా ఎలాస్టిక్ ఉంటే కనుక చాలా బెటర్. ఓన్లీ ఫ్రంట్ ఇచ్చి బ్యాక్ ఇవ్వకపోతే వేస్టే కదా. సో అందుకని చెప్పి ఇది ఒకటి మిస్టేక్. సో ఈ డ్రెస్ వచ్చేసి నాకు టోటల్ అయితే 420 రూపీస్, ఇంకా అది డిస్కౌంట్ పోను అన్నీ కలిపి నాకు 366 రూపీస్కి అయితే వచ్చిందనమాట. 1 వీక్లో అయితే వచ్చేసింది. సో ఒకవేళ మీకు ఈ డ్రెస్ కొనుక్కోవాలి అనుకుంటే కనుక కంపల్సరీ సైజు చెక్ చేసుకొని 1కి 2 సార్లు చెక్ చేసుకొని అయితే తీసుకోండి. సో ఇది సైజ్ అయితే ప్రాబ్లం అవుతుంది, హ్యాండ్స్ దగ్గర చాలా ప్రాబ్లం అవుతుంది. సో చూసుకోండి, ఇదేనండి ఈ డ్రెస్ రివ్యూ. సో దీని పిక్స్ కూడా నేను యాడ్ చేస్తాను, ఎలా ఉంది ఏంటి అనేది చూసేసేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.